ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో రెండవదైన ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అన్ యాక్షన్ కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో కొంత టైంలో జరుగుతూ ఉన్న విషయాలను మాట్లాడటానికి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాము. ఇక్కడ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ షల్ బి, విల్ బి, ఈ రెండు సహాయక క్రియలు ప్లస్ వెర్బ్, మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ పర్సన్ అంటే ఐ అంటే నేను, వీ అంటే మనము. వీటితో ఎగ్జాంపుల్ కింద చూడండి. వీ షల్ బి వాచింగ్ మూవీ టుమారో. మనం రేపు సినిమా చూస్తూ ఉంటాము. వీ షల్ నాట్ బి వాచింగ్ మూవీ టుమారో. మనం రేపు సినిమా చూస్తూ ఉన్నాము. జరుగుతూ ఉన్న విషయాలను ఫ్యూచర్లో మాట్లాడుతున్నాం అనమాట. వీ షల్ బి వాచింగ్ మూవీ టుమారో అనే క్వశ్చన్ ఎలా ఇస్తామంటే షల్ అనేది ముందు వస్తుంది, తర్వాత యూ వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత వాచింగ్ మూవీ అని వస్తుంది అనమాట. షల్ యూ బి వాచింగ్ మూవీ టుమారో. అదేవిధంగా వీ షల్ నాట్ బి వాచింగ్ మూవీ టుమారో అనే క్వశ్చన్ ఎలా ఇస్తామంటే షల్ నాట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత యూ వస్తుంది, తర్వాత బి వచ్చింది, తర్వాత వాచింగ్ వస్తుంది, తర్వాత మూవీ వస్తుంది. షల్ నాట్ యూ వాచింగ్ మూవీ టుమారో. మనం రేపు సినిమా చూస్తూ ఉన్నామా. ఇవి రెండు వాడుకలో చాలా తక్కువ, కానీ నోట్ వాక్ ప్రజెంట్ టెన్స్, వాక్డ్ పాస్ట్ టెన్స్, వాక్డ్ పాస్ట్ పార్టిసిపల్, వాకింగ్ ఐఎన్జీ ఫామ్. ఇక్కడ ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తాం. సిమిలర్గా మిగిలినవి కూడా. ఐ షల్ ఆర్ విల్ బి డాష్ స్పీకింగ్ ఇన్ మీటింగ్. ఐ వచ్చినప్పుడు కంపల్సరీగా షల్లే రావాలి. ఐ షల్ బి స్పీకింగ్ ఇన్ మీటింగ్. ఐ షల్ ఆర్ విల్ బి వెయిటింగ్ ఇన్ ఆఫీస్ టుమారో. నేను ఆఫీసులో వెయిట్ చేస్తూ ఉంటాను రేపు. అలానప్పుడు ఐ వచ్చింది కాబట్టి ఐ షల్ బి వెయిటింగ్ ఇన్ ఆఫీస్ టుమారో అని చెప్పాలి. అదే గతమును వెయిట్ చేస్తూ ఉంటే ఐ వాజ్ వెయిటింగ్ ఇన్ ఆఫీస్ అని చెప్పాలి గతములో. ఇప్పుడు వెయిట్ చేస్తుంటే ఐఎమ్ వెయిటింగ్ ఇన్ ఆఫీస్ అని చెప్పాలి. భవిష్యత్తులో అయితే ఐ షల్ బి వెయిటింగ్ ఇన్ ఆఫీస్ టుమారో అని చెప్పాలి. గతంలో వెయిట్ చేస్తూ ఉంటే ఐ వాజ్ వెయిటింగ్ ఇన్ ఆఫీస్ అని చెప్పాలి. ఇప్పుడు వెయిట్ చేస్తుంటే ఐఎమ్ వెయిటింగ్ ఇన్ ఆఫీస్ అని చెప్పాలి. వీ షల్ బి ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం. మేము స్టేడియంలో ఆడుతూ ఉన్నాము. వీ షల్ నాట్ బి ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం అంటే ఆడుతూ ఉన్నామని చెప్పడానికి నాట్ ఉపయోగించాలి. వీ షల్ నాట్ బి ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం అంటే వీ షల్ నాట్ బి ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం, మనం స్టేడియంలో ఆడుతూ ఉన్నాము అని. ప్లే ప్రజెంట్ టెన్స్, ప్లేడ్ పాస్ట్ టెన్స్, ప్లేడ్ పాస్ట్ పార్టిసిపల్, ప్లేయింగ్ ఐఎన్జీ ఫామ్. అట్ దిస్ టైమ్ టుమారో వీ షల్ ఆర్ విల్ బి డాష్ వాచింగ్ క్రికెట్. అట్ దిస్ టైమ్ టుమారో వీ షల్ బి వాచింగ్ క్రికెట్. టుమారో ఈ టైంకి మనం క్రికెట్ చూస్తూ ఉంటాము. వీ షల్ ఆర్ విల్ డాష్ వెయిటింగ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. వీ షల్ బి వెయిటింగ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. మనము ఎయిర్పోర్ట్ దగ్గర వెంకటేష్, వరుణ్, షల్ ఆర్ విల్ బి డాష్ యాక్టింగ్ ద మూవీ. వెంకటేష్ అండ్ వరుణ్ షల్ బి యాక్టింగ్ ఇన్ ద మూవీ. వీ షల్ ఆర్ విల్ బి డాష్ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్. వీ షల్ బి స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్. మేము బస్ స్టాండ్ దగ్గర నుంచొని ఉంటాము. అదే గతములో అయితే వీ వర్ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్. మేము గతంలో కొంత టైంలో నుంచొని ఉన్నాము. వీ వర్ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్. ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర నుంచొని ఉన్నామని చెప్పడానికి వీఆర్ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్ అని చెప్పాలి. సెకండ్ పర్సన్లో యూ, నీవు, యూ, మీరు. యూను సింగులర్ గాను, యూను ఫ్లోరల్ గాను ఉపయోగిస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించండి. యూ విల్ బీ కుకింగ్ డెలీషియస్ ఫుడ్. మీరు రుచికరమైన ఆహారం వండుతూ ఉంటారు ఫ్యూచర్లో. యూ విల్ నాట్ బీ కుకింగ్ డెలీషియస్ ఫుడ్. మీరు రుచికరమైన ఆహారం వండుతూ ఉండరు. వండరు అనే దానికి నాట్ ఉపయోగించాలి. యూ విల్ బీ కుకింగ్ డెలీషియస్ ఫుడ్ నీ క్వశ్చన్ ఎలా వేస్తామంటే విల్ ఫస్ట్, తర్వాత యూ, తర్వాత బీ కుకింగ్ డెలీషియస్ ఫుడ్ అనేది మనం క్వశ్చన్ చేయాలి. విల్ యూ బీ కుకింగ్ డెలీషియస్ ఫుడ్. మీరు రుచికర ఆహారం వండుతూ ఉంటారు. అదే
యూ విల్ నాట్ బి కుకింగ్ డెలిషియస్ ఫుడ్ని అది క్వశ్చన్ ఎలా వేయాలంటే విల్ నాట్ ఫస్ట్, తర్వాత యూ, తర్వాత బి కుకింగ్ డెలిషియస్ ఫుడ్. మీరు రుచికరమైన ఆహారం వండుతూ ఉండరా. ఇవి క్వశ్చన్స్ ఫ్యూచర్లో ఇలా తక్కువ ఉంటాయి. చెప్పాను కదా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. హెల్ప్స్ జాయినింగ్ అంటే చేరటము, టాకింగ్ మాట్లాడటము, వాచింగ్ చూడటము, సెల్లింగ్ అమ్మటం, రైటింగ్ రాయటం, సింగింగ్ పాడటం, రీడింగ్ చదవటం, కుకింగ్ వంట చేయటం. వీటిని ఉపయోగించి కిమ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి, ఫిల్ చేయండి. కుక్ ప్రజెంట్ టెన్స్, కుక్డ్ పాస్ట్ టెన్స్, కుక్డ్ పాస్ట్ పార్టిసిపల్, కుకింగ్ ఐఎన్జీ ఫామ్. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించండి. వంశీ అండ్ కృష్ణ డాష్ సెల్లింగ్ వెజిటేబుల్. వంశీ అండ్ కృష్ణ షెల్ బి సెల్లింగ్ వెజిటేబుల్. ఇద్దరు కూరగాయలు అమ్ముతూ ఉంటారు ఫ్యూచర్లో. సౌమ్య అండ్ అనుష్క డాష్ రైటింగ్ ఎగ్జామ్. సౌమ్య అండ్ అనుష్క షెల్ బి రైటింగ్ ఎగ్జామ్. వాళ్ళు రాస్తూ ఉంటారు. యూ విల్ బి సింగింగ్ ఏ సాంగ్. ఈ ఫ్యూచర్లో యూ విల్ బి సింగింగ్ ఏ సాంగ్, మీరు పాడుతూ ఉంటారు. ఆల్రెడీ గతంలో మీరు పాడుతూ ఉంటారు, గతంలో కొంత టైంలో పాడుతూ ఉంటారు అని చెప్పడానికి యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు పాడుతూ ఉంటారని చెప్పడానికి యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్ అనాలి. ఇప్పుడు పాడుతూ ఉన్నారని చెప్పడానికి యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్ అనాలి. థర్డ్ పర్సన్లో హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వారు, నేను నేమ్స్ వచ్చినప్పుడు మీరు విల్ బీనే వాడాలి. హీ విల్ బి రీడింగ్ ఇన్ ద రూమ్. అతను గదిలో చదువుతూ ఉంటాడు. అతను చదువుతూ ఉండడానికి నాట్ ఉపయోగించాలి. హీ విల్ నాట్ బి రీడింగ్ ఇన్ ద రూమ్. అతను గదిలో చదువుతూ ఉండడు. విల్ హీ బి రీడింగ్ ఇన్ ద రూమ్. అతను గదిలో చదువుతూ ఉంటాడా. విల్ నాట్ హీ బి రీడింగ్ ఇన్ ద రూమ్. అతను గదిలో చదువుతూ ఉండడా. ఇవి క్వశ్చన్స్ వాడుకలో చాలా తక్కువ, కానీ ఇలా ఫ్రేమ్ చేయవచ్చు. విల్ హీ బి రీడింగ్ ఇన్ ద రూమ్ అనే దాన్ని విల్ ఫస్ట్ హీ బి రీడింగ్ ఇన్ ద రూమ్. అతను గదిలో చదువుతూ ఉంటాడా. విల్ నాట్ హీ బి రీడింగ్ ఇన్ ద రూమ్. అతను గదిలో చదువుతూ ఉండడా కదా. అలాగా. అలీస్ విల్ బి సింగింగ్ ఆన్ ద స్టేజ్. అలీస్ వేదికపై పాడుతూ ఉంటుంది. దే విల్ బి ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద గ్రౌండ్. వాళ్ళు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటారు ఫ్యూచర్లో. రాజేష్ విల్ బి వాకింగ్ ఇన్ ద స్ట్రీట్. పవన్ విల్ బి ప్రిపేరింగ్ ఫుడ్. ఫ్యూచర్లో ఒక టైంలో పవన్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. గతంలో ఫుడ్ పవన్ చేస్తూ ఉంటాడని చెప్పడానికి పవన్ వాజ్ ప్రిపేరింగ్ ఫుడ్ అంటాము. ఇప్పుడు పవన్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అని చెప్పడానికి పవన్ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్ అని చెప్తాం అనమాట. ప్లే ప్రజెంట్ టెన్స్, ప్లేయిడ్ పాస్ట్ టెన్స్, ప్లేయిడ్ పాస్ట్ పార్టిసిపల్, పేయింగ్ ఐఎన్జీ ఫామ్. ఇక్కడ ఐఎన్జీ ఫామ్ని ఉపయోగించాలి. మిగిలినవి కూడా అంతే, ఒకసారి చదివి అర్థం చేసుకోండి. విల్ నాట్ని వోంట్ అని, షల్ నాట్ని షాంట్ అని మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు కూడా ఉపయోగిస్తాము. ఎక్కువ మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాము. ఇక్కడ ఫర్ ఐకి వీకి షల్ బి యూజ్ చేయాలి. ఫర్ హీ, షీ, ఇట్, సోనియా ఎనీ నేమ్ వచ్చిన విల్ బి ఉపయోగించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించండి. తరుణ్ విల్ బి డ్రైవింగ్ ఏ కార్. తరుణ్ కార్ నడుపుతూ ఉంటాడు ఫ్యూచర్లో. అట్ దిస్ మూమెంట్ టుమారో వసీం విల్ బి ఇన్ ద మీటింగ్. అతను వసీం మీటింగ్లో అటెండ్ అవుతూ ఉంటాడని ఫ్యూచర్లో. రాబర్ట్ విల్ బి ప్లేయింగ్ చెస్. రాబర్ట్ చెస్ ఆడుతూ ఉంటాడు ఫ్యూచర్లో. షీ విల్ బి కండక్టింగ్ క్లాసెస్. ఆమె ఫ్యూచర్లో క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కింద ఉన్న వెర్బ్స్తో మీ సొంత సెంటెన్స్ ప్రిపేర్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఫ్లో అనేది వస్తుంది. వెర్బ్స్ పేయింగ్, సిట్టింగ్, ఫాలోయింగ్, మీటింగ్, మిగిలిన అన్నీ కూడా అట్లా ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. వీడియో మీరు చివరి వరకు చూశారనుకుంటున్నాను. ప్లీజ్ like, subscribe, click on bell icon, all notifications, and share your friends. Thanks for watching the video.